హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేషియల్ హెయిర్ రిమూవల్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. మనకి ఫేస్ మీద అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అప్పర్ లిప్ మీద కూడా మనకి హెయిర్ ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాక్సిన్స్ అవి యూజ్ చేసుకుంటూ ఉంటాము. వాటి వల్ల మనకి పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా లేకుండా ఈ క్రీమ్‌తో మనం ఈజీగా మనకి ఫేస్ మీద ఉండే అండ్ అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ అనేది చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల్లోనే మనకి హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయండి. ఆ ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. ముందుగా గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి మన స్కిన్ మీద ఉన్న హెయిర్‌ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ తీసుకోండి గోధుమ పిండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. ఇవి రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి గోధుమ పిండి అండ్ టర్మరిక్ ఫేస్‌కి అప్లై చేయటం వల్ల మనకి స్కిన్ మీద ఉండే ఎలాంటి బేబీ హెయిర్ కానీ, మనకి ఆ ఫేస్ మీద ఉన్న హెయిర్ మొత్తం అన్‌వాంటెడ్ హెయిర్ మొత్తాన్ని కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఫేస్‌ని లైట్నింగ్‌గా బాగా కనిపించే విధంగా, వైట్‌నింగ్‌గా కనిపించే విధంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత వరిపిండి తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత షుగర్ తీసుకుంటున్నాను పంచదార 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. షుగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి గోరువెచ్చని నీరు కాచి చల్లార్చుకున్న నీరు తీసుకోండి. బాగా గోరువెచ్చలయ్యే నీరు తీసుకోండి. ప్యాక్ మనం మిక్స్ చేసుకునే విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్నవి షుగర్ చక్కగా కరిగిపోతుంది. షుగర్ పౌడర్ ఉంటే గనక పౌడర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే గనక మనం ఈ విధంగా యాడ్ చేసుకొని గోరువెచ్చని పాలు కానీ, లేదా గోరువెచ్చని నీరు కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా క్రీమ్ వచ్చేంత వరకు బాగా పల్చగా కాకుండా, అంతేకాకుండా థిక్‌గా కాకుండా మీడియంలా ఉండే విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్ అంతటికి కూడా అప్లై చేసుకోండి. అప్పర్ లిప్ మీద, ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. అండ్ హ్యాండ్స్ మీద గూడా మనకి హెయిర్ అనేది ఉంటూ ఉంటాయి. హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేయండండి. బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ లేదా వాటర్ యాడ్ చేసుకుంటూ మిల్క్ గాని, వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక్కసారిగా ఫేస్ మీద యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా రబ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి. ఈ విధంగా వీక్లీ వన్స్ చేయండి.